మాజీ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి అమర్నాథ్, అతన్ని గుడ్డు అమర్నాథ్ అంటారు. ఆయన ఏం మాట్లాడు ఒకసారి విందాం. ఇక్కడ అమర్నాథ్ చాలా దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడాడు. హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి రాజకీయంగా మాట్లాడాలి, లేదంటే లోటుపాట్లు ఉంటే మాట్లాడాలి, ఏదన్నా అవినీతి ఉంటే మాట్లాడాలి, లేదా అసత్య ప్రచారాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడాలి, అందులో తప్పులేదు. రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ మనకి మేకప్ మంత్రి ఉంది అంటున్నారు. అలా మాట్లాడొచ్చా? తప్పు కదా. మేకప్ మంత్రి అంటే అనిత గారి గురించి మాట్లాడేటువంటి మాటల్లో ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడో ఒకసారి వినండి. మేకప్ మంత్రి మరి 2019 నుంచి 2024 మధ్యన మేకపోతు మంత్రి ఉండేది. మేకపోతు మంత్రి ఉండేవాడు ఎవరు? మన గుడ్డు అమర్నాథ్. ఆ మేక రాగాకులు తినేది కాదు, జామాకులు తినేది కాదు, వేపాకులు తినేది కాదు, మామిడాకులు తినేది కాదు, పచ్చగడ్డి తినేది కాదు, కేవలం గ్రావిల్, మైన్స్, వైన్స్, ఇసుక మాత్రమే తినేది. ఇది ఇక్కడ ఉన్నది అవినీతి మేక, ఎదురుగా ఉన్నది రాక్షస మోక. చూడండి, ఇక్కడ మహిళ ఉన్నారు, ఇక్కడ మహిళ ఉంది, ఎదురుగా మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా క్లాప్స్ కొడుతూ దాన్ని సమర్థిస్తున్నారు. అంటే ఈ రాజకీయం ఎలా వెళ్తుంది? సమయం సందర్భం లేకుండా, వెనక ముందు లేకుండా, రాజకీయానికి ఎదురుగా మాట్లాడలేక ఎంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. పోనీ అనిత గారు ఏమన్నా అలా మాట్లాడినారా? ఒకసారి అందు ముందు వీడియోలు కూడా చూడండి. మీరు ఏం మాట్లాడుతున్నాడో. మేకపోతు మంత్రి ఇక్కడ చూడండి. సరిగ్గా ఎండలోకి తీసుకెళ్తే కేజీ మేకప్ బయటపడుతుంది అంటున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అనిత గారు మేకప్ వేసుకున్నారు. అంటే అనిత గారు మాత్రం మేకప్ వేసుకుంటారు. వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళందరూ టీ కప్పు, ఇంటి పై కప్పు వేసుకుంటారు. వాడు మేకప్ వేసుకోరు. ఆడవాళ్ళకి అలంకారం, బొట్టు పెట్టుకోవడం, లేదంటే పౌడర్ రాసుకోవడం, కాటుకు పెట్టుకోవడం, లిప్స్టిక్లు అనేటివి, వాళ్ళకి అది అలంకారం. అది మాట్లాడే నీకు అహంకారం. అలంకారం మీద నీ అహంకారం ఎందుకు? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఒక చెల్లో, ఒక తల్లో, ఒక బంధువులో ఉదయం లేనప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా రకరకాల ఆడవాళ్ళు కనబడుతూ ఉంటారు కదా. ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని నేను ఈరోజు అడుగుతుండా. కేజీ మేకప్ అంటున్నావే, ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరినీ తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ కానీ లేదంటే ఇంటర్వ్యూ చేస్తే కనీసం ఎల్కేజీ, యూకేజీ చదవని వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు కేవలం గంజాయి మొత్తలో, కల్తీ మద్యం తాగిన మొత్తంలో ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు కేజీ మేకప్ కాదు, ఎల్కేజీ, యూకేజీ చదవని బడవ రాస్కెల్స్ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో చాలా మంది చేస్తున్నారు. ఈరోజు నేను మాట్లాడుతూ ఉంటా. అక్కడ ఏం సందర్భం ఉంది, ఏం సమయం ఉంది, ఎందుకంత తీరిగా మాట్లాడాలి? ఉంది చూడండి ఎంత తప్పుడు మాట ఇది. మహానాడులో అనిత గారు ప్రసంగిస్తూ ఒకప్పుడు ఉద్యోగాల కోసం ప్రజలు ఎదురు చూసేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి అన్నారు. దాంట్లో ఏమన్నా తప్పుడు మాట ఉన్నా, అదేమన్నా అవాస్తవమైనటువంటి మాట అయినా, అందులో ఏదైనా ఇబ్బందికరమైన వార్త ఉన్నా, లేదంటే అది అబద్ధమైనా ఖచ్చితంగా నువ్వు మాట్లాడచ్చు. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నావు. ఖచ్చితంగా ఎవరేదో మాట్లాడినా ఖచ్చితంగా అది రాజ్యాంగంలో హక్కు కూడా ఉంది. దేనైనా మనం ప్రతిఘటించవు. అది తప్పు అంటే ప్రజలకు తెలిసేలా కూడా చేయొచ్చు. ఇవన్నీ ఎందుకు? ఏం ఉద్యోగాలమ్మా? నువ్వు చేసే ఉద్యోగాలు మేము చేయలేము, నువ్వు చేసే ఉద్యోగం ఏంటో తెలుసా? మా వైఎస్ఆర్సీపీ మహిళలు అయితే అలా చేయలేరు అనడం అనేది ఒకసారి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. తిరిగి మాట్లాడాలంటే ఇంతకన్నా కూడా మాట్లాడచ్చు. కోపం వచ్చేస్తుంది, భయంకరమైన కోపం వస్తుంది. ఒక మహిళని నడి రోడ్డు మీద పేటీఎం మనుషులు తీసుకొని వచ్చి పేడ్ ఎమోషన్స్ తో అందరూ చూస్తున్నాగా బహిరంగంగా మాట్లాడినటువంటి మాట ఇది. పోనీ మీకు తల్లి ఉంది, లేదంటే ఒక చెల్లి ఉంటుంది, లేదా ఒక పిన్ని ఉంటుంది, లేదా మీ అమ్మమ్మని ఉంటుంది, లేదంటే రోజు కొంతమంది మహిళలు ఉంటారు, నీ బంధువులు ఉంటారు, మీ ఫ్యామిలీకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో రకరకాల మహిళలు మీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎవరైనా ఇలా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? ఊరి మీద ఊరేగుతావు కదా, కత్తో కటారో పట్టుకొని ఇలా మాట్లాడతావు మా ఇంట్లో వాళ్ళ గురించి అని. ఎంత తప్పుడు మాట! ఆవిడేమన్నా నేను ఇలా మాట్లాడిందా? కేవలం రాజకీయంగా విశ్లేషించేటప్పుడు లేదా వివరించేటప్పుడు, వివరణ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరే తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తారు, ఎదిరిస్తారు. దానికి ఈ మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? మనం ఆల్రెడీ గెలిచిన పార్టీ మీద గెలవాలంటే ఇది పద్ధత? పోనీ ఇలా మాట్లాడటం వల్ల నీకేమన్నా ఓట్లు పడతాయా? అసెంబ్లీలో వల్లభనేని వంశీ ఇలా మాట్లాడటం వల్లే కదా ఈరోజు రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా దిగజారిపోయింది. కొడాలి నాని నారా చంద్రబాబు నాయుడు గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఎలా మాట్లాడటం వల్లే కదా. ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి ఎలా మాట్లాడబట్టే కదా. శ్రీరెడ్డిని పెంచి పోషించి ఇలా మాట్లాడబట్టే కదా. పంచ ప్రభాకర్, పోసాని కృష్ణమురళి ఇలా మాట్లాడడం వల్లే కదా 2019 నుంచి 2024 మధ్యలో సేమ్
ఈ రోజున్న అడ్డదిడ్డంగా నడి రోడ్డు మీద మాట్లాడుతున్నారు. అప్పట్లో ప్రత్యక్షంగా ప్రజలు చూసేటువంటి అసెంబ్లీలో కూడా ఇదే మాట్లాడినారు. అలా మాట్లాడడం వల్లే ఓడిపోయిన మనం ఈరోజు జనం మధ్యలో మళ్ళీ అవే మాట్లాడుతూ వాటినే మనం రెచ్చగొట్టే ప్రసంగాలుగా స్వీకరిస్తూ ఉంటే 151 మీరేమనుకున్నారంటే 151 వచ్చే మనకి ఓ 5 అటు ఇటు పోతాయి అనుకున్నారు, కానీ అంటే 2 1ల మధ్య నుండి 5 పోతుందని మీరు అనుకోలే. మరి అందుకే కదా పోయింది. ఈ రోజు మళ్ళీ ఇవే రిపీట్ చేస్తూ ఇంత ఆడపడుచుని నడి రోడ్డు మీద ఈ విధంగా అవమానిస్తే ఓట్లు ఎందుకు వేస్తారు జనాలు? ఓట్లు వేస్తారా? 100% ఓట్లు వేస్తారా? అనిత గారు అంత ఈజీగా ఏమి ఈ రోజు ఈ స్థాయికి రాలా. ఆవిడ చాలా కష్టపడి ప్రజల్ని ఇష్టపడి పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడి ఆవిడ రాజకీయాల్లో దూసుకొచ్చి తన వాక్చాతుర్యంతో, తన వాగ్దాటితో, తన రాజకీయ విశ్లేషణతో, తన నిజాయితీతో ఈరోజు ఓ దళిత మహిళ, ఓ సాధారణ టీచర్ ఈరోజు హోమ్ మినిస్టర్ అయింది. ఎంత కష్టపడి ఉండాలి, రాజకీయాన్ని ఎంత ఇష్టపడి ఉండాలి. తక్కువ వయసులో హోమ్ మినిస్టర్, పాయకరావుపేట శాసనసభ్యురాలు. ఖచ్చితంగా అనిత గారిని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, అంతేగాని ఈ విధంగా ఖచ్చితంగా చేయకూడదు. మనకు అవి ఏం తెలుస్తుంది? కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇది ఎంత దౌర్భాగ్యమైన మాటలో మీరు అర్థం చేసుకోవాలని నేను మరోసారి గుర్తు చేస్తున్నా. ఇదే అమర్నాథ్ గాజువాక నుంచి 2024లో పోటీ చేశాడు. అతి పెద్ద మెజారిటీ పల్లా శ్రీనివాసరావు గారిది 95,235. మరి పల్లా శ్రీనివాసరావు గారికి అంత మెజారిటీ వచ్చిందంటే ఆయన మీద ఎంత ప్రేమ ప్రజలకు ఉందో అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయనకి అవతల పక్క నిలబడింది ఎవరు? ఎవరికి ప్రతిగా తెలియదు అనుకుంటా. ఈ మహానుభావుడు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాకలో పోటీ చేశాడు. పల్లా శ్రీనివాసరావు గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. అత్యధిక మెజారిటీ గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారి రాష్ట్ర వ్యాప్తంగా అయితే నీచంగా 95,235 ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి చరిత్రహీనుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది అమర్నాథ్. ఇతన్ని ప్రజలు చీకొట్టిన తర్వాత ఇతను మానసిక వ్యాధితో బాధపడుతూ ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక కష్టపడి పైకి వచ్చినటువంటి అనిత గారి గురించి మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోవాలి. ఈ రోజు జనాలు ఒకటే అనుకుంటున్నారు, ఇది ఖచ్చితంగా వినాలి. 4-5 మాట్లాడుకుంటుంటే విన్నా. ఇప్పుడు చూడండి, ఈ అమర్నాథ్ మాట్లాడేటప్పుడు అనుచిత వ్యాఖ్యలు అమర్నాథ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు ప్రజలు అనుకుంటున్నారు అమర్నాథ్ వెనక భాగంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఉన్నారు, ఆయన ప్లేస్ లో మేము ఉండుంటే ఈ అమర్నాథ్ ఈ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడేటప్పుడు దవడ మీద మింగుండే వాళ్ళం అని ప్రజలు అనుకుంటున్నాను, నేను కాదు. ఇక్కడ ఉన్నాడు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ప్లేస్ లో మహిళలవి ప్రజలవి మేము ఉంటే ఆ దౌర్భాగ్యపు మాటలు మాట్లాడేటప్పుడు ఈ అమర్నాథ్ దవడ మీద మెడ మీద ఒక్కటి మింగుండే వాళ్ళం అంటున్నారు ఈరోజు. కాబట్టి చూడండి ఎంత దారుణమైనటువంటి మాటలు ఇవి. ఖచ్చితంగా వెనకేసుకొని రాకూడదు, రాజకీయంగా ఎదుర్కోవాలి, రాజకీయంగా మాట్లాడాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి. అంతే తప్ప ఈ విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకుడు అధ్యక్షుడు దీన్ని వెనకేసుకొని రావడం అనేది ఎంతవరకు సమంజసం? సొంత చెల్లిని, కన్న తల్లిని, బాబాయి కూతుర్ని వీళ్ళందరికీ అన్యాయం చేసినటువంటి వ్యక్తి బయట ఉండే ఆడవాళ్ళకి న్యాయం చేస్తాడా, వాళ్ళని గౌరవంగా చూస్తాడా అని మరోసారి మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. దీన్ని వెనకేసుకొని రాకూడదు.